హాయ్ హలో గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైం ఏంటంటే మార్నింగ్ 8 అవుతుంది. సో నా డైలీ మార్నింగ్ రొటీన్ ఏంటి అని అంటే మార్నింగ్ లేవగానే మంచిగా కహ్వా వాడాలి, కాశ్మీరీ కహ్వా. సో మేము 1 year బ్యాక్ సో ఇదే టైంలో November 23rd కి మేము కాశ్మీర్ వెళ్ళామన్నమాట, నేను వాళ్ళకి. సో అక్కడ ఒక 1 week 8 days ఉన్నాం. ఎవ్రీడే మార్నింగ్ మంచిగా నీట్గా కహ్వా తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు వాళ్ళు. సో ఫస్ట్ డే ఏంటంటే ఏదబ్బా ఇది ఇట్లా ఉంది కొంచెము అనుకున్నాం. సో కొంచెం సగం కప్పు దాగి పక్కన పెట్టేశాం. సెకండ్ డే ఏమైందంటే మళ్ళీ కహ్వా తెచ్చారు. సో మళ్ళీ తీసుకున్నాం. సో అట్లా థర్డ్ డే నుంచి మాకు అలవాటు అయిపోయింది. సో అది ఎట్లయిపోయిందంటే ఆ చలికి మార్నింగ్ లేవగానే ఆ కహ్వా తాగితే బాడీ అంతా కూడా ఇట్లా మంచిగా సూపర్ హీట్ అయిపోయింది అనమాట. సో ఒక మంచి బూస్ట్ అది మార్నింగ్. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత సో అప్పుడప్పుడు ఏంటంటే నేను ఈ కహ్వా చేసుకొని తాగుతాను. సో ఆర్డర్ చేసుకున్నా, అక్కడి నుంచి ఒక బాక్స్ తెచ్చుకున్నా, అది అయిపోయింది ఆల్రెడీ. సో ఆన్లైన్లో కూడా అన్ని ఈకామర్స్ ప్లాట్ఫామ్స్లో మనకు దొరుకుతాయి. కాశ్మీరీ కహ్వా అంటే దొరికేస్తుంది, అది తెచ్చుకున్నామట. అక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా ఏ షాప్కి వెళ్ళినా కహ్వా కంపల్సరీ ఇస్తారు వాళ్ళ. సో వాళ్ళు వెల్కమ్ డ్రింక్ అదే అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆ కహ్వా చేసుకుంటాము. సో నేను ఒక్కడనే కాదు, ఇంట్లో అందరికీ అలవాటు చేసాను అనమాట కహ్వా. సో అప్పుడప్పుడు అరే కహ్వా చేసిరా, కొంచెం థ్రోట్ ఇట్లా అవుతుంది, కొంచెం చలి వేస్తుంది సో అంటారు అనమాట. సో మీ అందరికి తెలుసు కదా, నేను ఇది అగారో రెజెన్సీ మల్టీ కుక్ కెటల్ ఆల్రెడీ మనం సేమియా పాయసం చేసుకున్నాము అమ్మ యానివర్సరీ రోజు. సో దీంట్లో ఏంటి అంటే చెప్పినా కాబట్టి నేను వాటర్ కూడా బాయిల్ చేసుకోవచ్చు, టీ కాఫీ లాంటివి చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఈరోజు కహ్వా దీంట్లో వేద్దాం మనము. దానికి ఏం లేదు, సింపుల్గా వాటర్ తీసుకోవాలి, మనకి కహ్వా ఉంటుంది. సో పెట్టేసుకోవాలన్నమాట. దీంట్లో ఏంటంటే మనం బయట తీసుకున్న దాంట్లో అన్ని హర్బ్స్ ఉంటాయి, మనకి ఇలాచీ కానివ్వండి, రోజ్ పెటల్స్, ఇట్లాంటి మసాలా కహ్వా ఫ్లేవర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఏం లేదు, మనం అది పెట్టేసి అయ్యో స్విచ్ చేయడం మర్చిపోయాలి. సో ఇది వచ్చేసి మనకి 1.2 లీటర్ కెపాసిటీ ఉంటుంది. సో కహ్వాలో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వాటర్. సో వాటర్ ఫస్ట్ మనం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా వాటర్ పోసేసుకున్నాము. సో యూజువల్గా నేను 4 cups వాటర్ తీసుకున్నా. ఇంట్లో ఇప్పుడు మా వదిన అడిగింది, అమ్మ అడిగింది, అలెక్య నేను. సో దీంట్లో చూసారు కదా మనకి డిటాచబుల్ 360 degrees డిటాచబుల్ పవర్ బేస్ ఉంటుంది. సో ఇట్లా పెట్టేసి మంచిగా ఎట్లా తిప్పుకోవచ్చు మనము. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే 2 temperature knobs పవర్ నాబ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్లో ఉంది ఇది, ఆన్ 1 2. సో మనకు కావాల్సిన టెంపరేచర్ బట్టి మనం చేసిన ఫుడ్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఫస్ట్ కొంచెం వాటర్ బాయిల్ అవ్వని ఇది వేసిన తర్వాత. సో దీని గురించి మాట్లాడితే మనం ఏంటంటే దిస్ ఈజ్ 1.2 లీటర్ కెపాసిటీ కెటల్ అనమాట. ఇది వచ్చేసి మనకి పవర్ వచ్చేసి 600 వాట్ ఉంటుంది. అండ్ చాలా ఈజీ పోర్టబుల్గా కాలేజ్ స్టూడెంట్స్కి, హాస్టల్స్లో ఉండే వాళ్ళకి, లేదా మనం ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ గ్యాజెట్ ఇది. సో ఎక్కడికైనా అక్కడ ఈజీ క్యారీ చేసుకోవచ్చు. చూసారు కదా ఇట్లా సింపుల్గా మనము పవర్ సప్లై ఉంటే ఇట్లా పెట్టేసుకొని సప్లై పెట్టేసుకొని ఎక్కడంటే అక్కడ కుక్ చేసుకోవచ్చు. కొంతమందికి బయట హోటల్స్లో కెటిల్స్ వాడడం ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్. సో మార్నింగ్ లేచి మనము వాటర్ వేడి చేసుకొని తాగాలన్నా కూడా తాగవచ్చు. సో అలాంటిది అన్నమాట ఇది. సో ఇక్కడ చూస్తే మీరు లైట్గా వాటర్ అనేది బాయిల్ అవుతుంది ఇక్కడ. సో మనం టెంపరేచర్లో పెట్టినాం కదా, సో వాటర్ బాయిల్ అవుతుంది, మెల్లగా చిన్న బబుల్స్ వస్తున్నాయి ఇక్కడ, చూసారా మీరు? సో బబుల్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది అయిన తర్వాత ఈ కహ్వాలో ఆల్రెడీ నేను ఒక 3 tablespoons, సో మంచి ఘాట్ ఉంటుంది ఇది, ఒక 3 tablespoons తీసుకున్నా, రెడీ పెట్టుకున్నా ఇక్కడ. ఈ వాటర్ అంతా బాయిల్ అయిపోయిన తర్వాత ఇది వేసేసి లీవ్స్ వేసేసి ఒక 5 minutes అట్లా రిలాక్స్గా ఉంచేస్తే తర్వాత మనం స్టెయిన్ చేసుకొని తాగేయచ్చు. ఎవరికైతే కొంచెం స్టార్టింగ్లో ఘాటు అట్లా అనిపించింది అనుకోండి, ఒక 1/2 tablespoon హనీ యాడ్ చేసుకొని తాగితే ఇంకా చాలా మంచిది. అండ్ పిల్లలకు కూడా ఇది చాలా మంచిది. అక్కడ చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు అట్లేం లేదు, ఎవరైనా తాగొచ్చు హ్యాపీగా. అక్కడ అందరి చేతిలో కహ్వా ఉంది. అసలు ఏంటిది అని అంటే జుకామ్ అయితే హమ్ ఏ కాతే అంటుండ, అసలు క్రేజీ అనమాట. సో అండ్ ఇదేంటంటే మనకి కూల్ టచ్ బాడీ అన్నమాట. సో ఇక్కడ ఆన్ అయ్యి హీట్ అవుతున్నా కూడా మనం ఇది బాడీ టచ్ చేసిన హ్యాండిల్ ఇంకా బాడీ, సో మనకు వేడి ఉండదు. సో అట్లా 2 layer బాడీ. సో లోపల ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్, ఇది వేడి అవుతూ ఉంటుంది. ఇవంతా కూడా మనకి ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో చేశారనమాట. సో దీంట్లో ఫుడ్ అంతా కూడా చాలా సేఫ్ అండ్ హైజీనిక్గా మనం కుక్ చేసుకోవచ్చు. అంటే బేసిక్గా డిటాచ్ చేసేసి సర్వింగ్ చేసుకొని మళ్ళీ ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. అనుకోవచ్చు మీరు మళ్ళీ ఇదే ప్రోడక్ట్ చూపిస్తున్నాం ఏంటంటే, ఎందుకంటే మాకు అంత బాగా నచ్చింది. సో యూజ్ చేస్తున్నాం మా డే లైఫ్లో, ఇది ఇంత ఈజీగా యూజ్ చేస్తున్నాము. సో మనకి వాటర్ అనేది బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి చూపించు. సో వాటర్ అనేది ఈజీగా బాయిల్ అయిపోయింది. సో దీంట్లో ఏంటి అంటే అసలు కహ్వా అంటే ఏంటి అని అడిగాము ఆ రోజు. సో కహ్వా అంటే ఏంటి అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే కహ్వా ఈజ్ నథింగ్ బట్ మనకి సాఫ్రాన్, మనకి కుంకుమ పువ్వు ఉంటుంది కదా, సో ఒక ఫ్లవర్
ఒక టైంలో వస్తుందంట, ఆ 1-2 monthsలోనే అది వస్తుంది. అందుకే అంత కాస్ట్లీ అన్నమాట ఈ సాఫ్రన్, మన కుంకుమ పువ్వు. ఒక్క ఫ్లవర్లో వాలెట్ కలర్ ఫ్లవర్ ఉంటుంది, దాని లోపల ఎల్లో కలర్లో ఒక 3-4 ఉంటాయి అనమాట. సో అది తీస్తే అది మన కుంకుమ పువ్వు లాగా వాడతారు, అది డ్రై చేసి. అండ్ పక్కన ఫ్లవర్ని కూడా వేస్ట్ చేయకుండా, ఎందుకంటే వాళ్ళు దాన్ని అక్కడ ప్రీషియస్గా భావిస్తారు అనమాట. అక్కడ ఫ్లవర్ని కూడా టీ చేసుకొని తాగుతారు. అక్కడ చాయ్ అంటే మెహమాన్ ఆయా చాయ్ లేకే అన్నది, చాయ్ అంటే మంచిగా టీ ఇస్తారేమో, అలాగే రెడీ అయిపోయింది అరే ఎక్కడ వెళ్ళా కఫా ఏంట్రా. బట్ ఫస్ట్ 2 days చాలా డిఫరెంట్గా అనిపించింది. బట్ 3rd day నుంచి మేమే ఇంకా అడగడం స్టార్ట్ చేసినాం కహువా ఉందా అని. సో అలా అయిపోతుంది అనమాట. మంచి అడిక్ట్ కూడా టెంప్టింగ్ ఉంటుంది, క్రేజీ టెంప్టింగ్ స్మెల్ ఉంటుంది. సో చూసారు కదా, ఈ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో మీరు అన్ని మల్టిపుల్గా ఎలాంటివైనా కుక్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే మనకి టీ, కాఫీ డైరెక్ట్ దీంట్లోనే మిల్క్ బాయిల్ చేసుకొని 2 tablespoon టీ పౌడర్ వేసినాం అనుకోండి, టీ అయిపోతుంది. కాఫీ వేసుకోవచ్చు. అట్లే మిల్క్ వేడి చేసేసుకొని ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ దాంట్లో వేసేసి అట్లా కలిపేసుకొని కాఫీ తాగి మ్యాగీ చేసుకోవచ్చు. ఆమెకి ఇష్టమైన మ్యాగీ చేసుకోవచ్చు, సీతకి ఇష్టమైన మ్యాగీ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే కహ్వా వేసిన తర్వాత ఒక 3-4 minutes సెటిల్ అయిన తర్వాత మనకి కొంచెం మనకి టీ అంతా కూడా కొంచెం బ్రౌనిష్ కలర్లో తయారవుతుంది. అప్పుడు మనం కొంచెం స్టెయిన్ చేసేసుకొని తాగేసుకోవచ్చు అనమాట. సో మెయిన్ ఏంటంటే ఉత్తి కహ్వా, అక్కడ ఉత్తి ఆ లీవ్స్తో కూడా తాగుతారు, అది కూడా ట్రై చేస్తారు, చాలా బాగుంది అట్లా కూడా. అండ్ కొంచెం ఫ్లేవర్, ఇంకొంచెం మసాలా ఫ్లేవర్ గొంతులో కిచ్ ఉన్నా ఇట్లా వెళ్ళిపోవాలనుకుంటే, ఏమన్నా మామూలు సర్దైనా కూడా, దగ్గు వచ్చినా కూడా ఇట్లా హెడ్ఏక్ కూడా అదే వాడతారంట వాళ్ళు. హెడ్ఏక్ కదే, సర్ది కదే, దగ్గు కదే. అండ్ మన దగ్గర అయితే ఇంకా వింటర్కి ఐ థింక్ దిస్ ఇస్ ద మోస్ట్ బెస్ట్ మార్నింగ్ రొటీన్. ఎవ్రీడే మార్నింగ్ రొటీన్లో వింటర్లో యాడ్ చేసుకోండి మీరు, చాలా అంటే చాలా. దట్ ఈస్ అబౌట్ దిస్ సగారో రెగెన్సీ మల్టీ కుక్ కెటిల్. సో దీని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ప్రోడక్ట్ లింక్ అంతా కూడా చెక్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు ఈ కహ్వా అయిపోయినాక తాగుదాము, అందరికి ఇచ్చి ఎట్లా ఉంది టేస్ట్ అనేది తెలుసుకుందాం. అండ్ ఈ మినీ ఏమంటారు ధమాకాలో మనకి ఇంకొన్ని యాక్సెసరీస్ కూడా ఉంటాయి దీంట్లో. దీంట్లో మనం 6 eggs దాకా బాయిల్ చేసుకోవచ్చు. ఇది మా ఇంట్లో పెద్ద ఉపయోగపడదు, ఇది మేము తినం కాబట్టి. సో ఇట్లా పెట్టేసుకొని దాంట్లో ఎగ్ పెట్టేసుకుంటే ఎగ్ బాయిల్ అయిపోతాయి. అండ్ ఇది ఉపయోగపడచ్చు. సో దీంట్లో నెక్స్ట్ నా రెసిపీ దీంట్లో చేయబోతున్నాను నేను. సో ఇదేంటంటే మనకి స్టెయిన్లెస్ స్టీల్ ర్యాక్ ఇది. సో దీంట్లో పెట్టేసుకొని వాటర్ లెవెల్ వేసేసుకొని ఇది డైరెక్ట్గా ఇలా పెట్టేసుకుంటే దీంట్లో ఏమైనా వెజిటబుల్స్ బాయిల్ చేసుకోవడం, లేదంటే కేక్స్, ఇలాంటి ప్యాన్ కేక్స్ ఇలాంటివి చేసుకోవచ్చు. బ్రౌనీస్, బ్రౌనీ, డోక్లా ఇలాంటివి చేసుకోవచ్చు. అండ్ ఇది మా ఇంట్లో బాగా యూజ్ చేస్తారు. సో ఇది ఏంటంటే 0.92 లీటర్ కెపాసిటీ స్టీమర్ అనమాట, స్టెయిన్లెస్ స్టీమర్ ఇది కూడా. సో దీంట్లో ఏంటి అంటే మన వదిన ఇంకా లెక్క సలాడ్స్ తింటారు అనమాట. దీంట్లో బ్రాకలీ, కార్న్ ఇవన్నీ కొంచెం బెల్ పెప్పర్స్ అవన్నీ ఉడికించుకొని తినేస్తారు అట్లా వాళ్ళు. సో వాళ్ళంతా ఆదిమానవులు మా ఇంట్లో ఉన్నవాళ్ళు అట్లా అనమాట. నేనేంటంటే మంచిగా ఏదైనా అమెరికన్ స్వీట్ కార్న్ చాట్ ఇలాంటివన్నీ చేసుకోవడానికి నేను ట్రై చేస్తుంటాను. వీటిలో ఫ్లేవర్ బయటకు వెళ్ళకుండా ఇలా మనం లిడ్ పెట్టేసుకుంటే సూపర్ ఉంటుంది. సో లెట్ us కంటిన్యూ విత్ ది స్టీమర్. దీంట్లో మనకి డ్యూయల్ కుకింగ్ ఆప్షన్ కూడా ఉంది. కింద మనకి వేరే ఏదైనా వాటర్ అలా బాయిల్ చేస్తూ, లేదంటే ఇంకేదైనా బాయిల్ చేసుకుంటూ పైన ఈ స్టీమర్ పెట్టేసుకొని ఇట్లా మూత పెట్టేస్తే దీంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకు మంచి స్టీమ్ అయిపోతాయి అనమాట. సో అట్లా ప్రజెంట్ ఇప్పుడు ఏం లేవు కాబట్టి ఉత్తి గ్లాస్ లిడ్తో పెట్టేసాను. ఇది వచ్చేసి మనకి సీత్రూ గ్లాస్ ఉంటుంది. సో లోపల ఎంతవరకు బాయిల్ అవుతుంది ఏంటి అని చూసుకోవచ్చు అనమాట. సో నాకు తెలిసి అలెక్యా ఇదంతా అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనం తీసి దీన్ని స్టెయిన్ చేసుకొని తాగేద్దాం. ఓకే, అసలు ఆ స్మెల్ ఎట్లా వస్తుందో, ఆహాహా. నాకు ఈ స్మెల్ పిలిస్తేనే సర్ది ఉంటూ పోతుంది. అట్లా మనం దీంట్లో ఒకసారి అంతా స్టెయిన్ చేసేసుకొని ఫైనల్గా ఇలా ఉంటుంది అది. సో దిస్ ఇస్ కహ్వా. ఇది క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. డైరెక్ట్ ట్యాప్ కింద అసలు పెట్టకూడదు, ఎందుకంటే ఈ కరెంట్ సంబంధించింది కదా, సో పాడైపోతాయి వాటర్ దీంట్లోకి వెళ్తే. సో మనం సపరేట్ ఇట్లా వాటర్ తీసుకొని దీంట్లో వాష్ చేసుకొని స్క్రబ్ తీసేసుకొని మనం ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇట్లా క్లీన్ చేసేసుకొని తర్వాత ఈ వాటర్ అంతా కూడా దీంట్లో పోసేస్తే క్లీన్ అయిపోతుంది. కావాలంటే మళ్ళీ ఇంకొన్ని వాటర్ తీసుకొని ఫ్రెష్ వాటర్ వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఏదైనా ఒక డ్రై క్లాత్ తీసుకొని ఇట్లా క్లీన్ చేసుకొని సరిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ ప్రోడక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి.